హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చింటూరామ్. ర్యాపిడో చేసేటప్పుడు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చేసుకుంటా పోండి. అదే లైసెన్స్ ఉందా, ఆర్సీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, ఇది పొల్యూషన్ ఉందా, అన్నీ పెట్టుకొని పోండి. హెల్మెట్ వెనకలు వేసుకున్న వాడు కూడా హెల్మెట్ వేసుకోవాలి. అది బెంగళూరులో ఎస్పెషల్లీ. ఒక్క మిస్టేక్ అవ్వడం వల్ల 500 ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేనైతే రాత్రి ఆఫ్ చేయలేదు, నాన్న వస్తా ఉంది. ఒక మిస్టేక్ 500 కట్టాల్సి వస్తుంది. అతను సమయం వచ్చింది నాకు, నేను వెళ్ళిపోవచ్చు. గాడి ఓపెన్ చేసి పరిగెత్తి లాక్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ అతను వెనుకలు వచ్చి పట్టుకుంటే గాడి పడిపోతే అది ఒక ప్రాబ్లం అని నేను పోతే పని మందే తప్పు. మనమే కస్టమర్కి హెల్మెట్ ఇవ్వలేదు, అందువల్ల కట్టాల్సి ఉంది. ఎంత ఇస్తామని నేను డైరెక్ట్ 500 అంటే 200 300 వదలరు. ఇప్పుడు ఉన్నారు స్టాండర్డ్గా. ఏం చేద్దాం, ఎవరు వీడియోలు తీసేవాళ్ళు లేరు, కట్టేది ఏమీ లేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఒక జూదంలో పోయినా బాధపడతాం, ఇట్లా పోలీసు ఊరికే కడతాం చూడు, అది బాధపడతాం. మన జోబిలో ఉందిలే 500 అని అది పడిపోయినా బాధపడతాం. మూడు ఒకటే బాధ. కాబట్టి జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి. ఇది నా విజ్ఞప్తి. ఇప్పుడు చూడు, మనము నైట్ అంతా నైట్ అంతా తిరిగి కష్టపడి ఒక చెప్పు చేతుల్లో అంటే ఒక్క క్షణంలో వాళ్ళు తెంగేస్తారు. వాళ్ళు తీరేసుకుంటారు డబ్బులు. చూడు, ఇచ్చేలా లేకుంటే బండి పెరుక్కుంటారు, బండి ఈరు. అది పరిస్థితి అయిపోయింది. తప్పు చేయకండి. నేను తప్పు చేసినా మీరు చేయకండి. ఎన్నిసార్లు తప్పు చేయగలదు, ఏదో ఒక మిస్టేక్లో మై మిస్టేక్. నేను హెల్మెట్ ఇవ్వలేదని అతను హెల్మెట్ అడగలేదు, అతనిది తప్పే కదా. కొద్దిగా నీది ఎక్కువ తప్పు ఉంటే వాళ్ళు ఒకటే తప్పు కదా. వాడు అంతరంత ఇచ్చినాడు, హెల్ప్ ఏం చేయలేదు. నేను అడిగినా నాకు తెలియదు అంటాడు. ఈడే తప్పు అంటారు. ఆయన అడగకూడదు, వాళ్ళకి మందే తప్పు కాబట్టి, చాలా తక్కువ మంది ఉంది కాబట్టి మందే అనుకోవాలా, గమ్మునైపోవాలి. అడగకూడదు, వాళ్ళకి ఏం చెప్పుకోకూడదు, గమ్మునైపోవాలి. నాకైతే చాలా బాధ అవుతుంది. ఊరికే ఎండంతా పొలంతా పెట్రోల్ ఖర్చు అవంతా తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కష్టపడి ఎట్లా ఉద్యోగం తెచ్చుకున్నారు. కొందరైతే నీతి అది ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జాబ్కి వచ్చారు, కొందరైతే డబ్బులు కట్టి వచ్చినారు. దొంగనా కొడుకులు పోలీసులు అట్లా పరిస్థితి అయిపోయింది. ఇది బెంగళూరులో ఒకటేనా లేకపోతే ఆల్ ఇండియా అంతేనా? ఈ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ అనేది మారాలి. తప్పుపోవడం కాదు, చాలామంది అందరూ ముందుకు రావాలి. ఎనీ లాంగ్వేజ్ పర్సన్స్ ముందుకు రావాలి, చర్మగీతం పాడాలి. డబ్బులు గుంజుతాను చాలా నాకు ఎదురయ్యాయి కొత్తగా. ఇప్పుడు పాత్రనైనా కూడా నాకు ఎంతో బాధ అవుతుంది ఆ డబ్బులు కట్టడం వల్ల. మనం ఏదో చిన్న జాబులు చేసుకుంటూ ఉంటాం, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతాను.